అన్న అన్న హాయ్ అన్న. ఏం చేస్తుంటారు అన్న? అన్న అగ్రికల్చర్ అన్న. అగ్రికల్చర్. ఎక్కడ మీ ప్రాంతం ఏంటి? మాది బొంకన్పల్లి మాక్లూరు మండలం అన్న. ఓకే. పార్లమెంట్ ఏది వస్తుంది మీకు? మాకు నిజామాబాద్ వస్తుంది అన్న. నిజామాబాద్. అవునన్న. ఓకే. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ నుండి అటు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎన్నికల్లో మన ధర్మపురి అరవింద్ గారు గెలిచే అవకాశం ఉంది సార్. ధర్మపురి. అవును సార్. ఎందుకోసం అని? ధర్మపురి అరవింద్ గారు రీసెంట్గా మన పసుపు బోర్డు తీసుకొచ్చారు. మళ్ళీ ఒకటి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసారు కదా. దాని ద్వారా రైతులు కానీ ప్రజలు కానీ మమేకమై బీజేపీని గెలిపించాలని అనుకుంటారు ఎక్కువ మటుకి. కానీ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరారు అంటే కాంగ్రెస్కు పార్లమెంట్ సీట్లు ఎక్కువ రావాలని అంటారు. ఇక లేదన్న, కాంగ్రెస్ గ్యారంటీలు ఇచ్చింది కానీ రేపు మనమిన్నే కాదన్న తీసేది. సొంతంగా ఏమన్నా ఇచ్చి ఇది చేసిన పడితే ఒప్పుకుంటుండే కానీ రేపు ఏది ఇచ్చినా ఫ్రీ ఇచ్చినామంటే 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఎట్లైనా వసూలు చేయాల్సిందే కదన్న. కాబట్టి ఇప్పుడు అవి ఇస్తే కూడా ఏం లాభం లేదన్న. బీజేపీ మెల్లిమెల్లిగా ప్రతి ఒక్క పని చేస్తూ ఉన్నది, అది ఫ్రీగా ఇవ్వడం లేదు. ఏదో పేద ప్రజలకు అందాలని చెప్పేసి అంతనో ఇంతనో తక్కువలో ఇస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి వస్తుండే, ఆయనకి ఎట్లుంటుంది ఇక్కడ? కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి ఏముండదు, ఎమ్మెల్యేనే గెలలేడు, ఇంకా గదేం తెలుసు. ఏమో అన్న, తెలియదు అన్న మనకైతే. జీవన్ రెడ్డి అన్న కూడా ఏమో అన్న చెప్పలేము. ఓకే. ఈ బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి వస్తుండు. తెలియదు అన్న, నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు కొంచెం కొత్త క్యాండిడేట్స్ కదా. కొత్తగా అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. వాళ్ళు ఏమైనా అభివృద్ధి ఇంతకుముందు ఇక్కడ జనాలకు ఏమైనా మేలు చేసిరా? చేసిరు సార్, అంతనో ఇంతనో అయ్యేకాడికి అయినాయి, మేలు అయినాయి, కాలేదని కాదు. కాకపోతే ఇక కింద ఉన్న కార్యకర్తలు చేయబట్టి అటు ఇటు చేయబట్టి ఆ పేరు అనేది పోయింది అంతే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తా అంటారా? గెలిచే అవకాశం అయితే ఉంది 100%. సెంట్రల్లో నరేంద్ర మోదీ అన్న. 100% అన్న. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కంపల్సరీ అవుతాడు అన్న. అంటే బీజేపీ నుండి యువతకు ఏదైనా అంటే ఉపయోగం జరిగింది ఇంతవరకు? జరిగినాయి అన్న, ఇప్పుడు తెలియకుండా మస్తు జరిగినాయి. కాకపోతే పబ్లిష్ కాకొచ్చినాయి అంతే. మేలు జరుగుతుంది కానీ ఎట్లా అవుతుంది అనేది తెలియదు పబ్లిక్కి. సెంట్రల్ నుంచి స్టేట్లో వస్తే ఏందన్న, సెంట్రల్లో అయితే బీజేపీ ఉండాలా. బీజేపీ ఎందుకు అంత బలంగా ఉండాలన్న? బీజేపీ ఉండబట్టి ఇప్పుడు తక్కెక్కన కానీ కొన్ని దేశాలు అసొంటి నరేంద్ర మోదీ అంటే భయపడుతున్నాయి. అసొంటి మనిషిని ఓడగొట్టుకుంటే మనం ఫ్యూచర్లో ఇంకోటి ఉండదన్న. కాంగ్రెస్ 60 ఏళ్ళు పాలించిందన్న, అప్పుడు చూడలేదా ఏం చేసింది అనేది. ఇప్పుడు కొంచెం ముంగట చూసుకుంటే బీజేపీ ఎక్కువ మట్టికి వచ్చే అవకాశం ఉందన్న. ఓకే అన్న. ఓకే అన్న.